ఎప్పుడైనా సరే ఒక క్రికెటర్ అవ్వాలి అనుకునేవాడికి ఎప్పుడు కూడా ఒక గోల్ ఉండేది. ఆ గోల్ ఏంది? నేను ఎప్పుడైనా సరే ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని చెప్పేసి ఒక గోల్ ఉంటా ఉండేది. అయితే మరి ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్ళిన తర్వాత ఆ గోల్ మారిపోయింది. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే వాళ్ళ ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి కొంతమందికి అనిపించింది, ఇంకా వరల్డ్ కప్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకొంతమందికి అనిపిస్తూ ఉండేది కదా. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగానే ఇప్పుడు యశస్వి జైస్వాల్ కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. అయితే ఇక్కడ జైస్వాల్ ఏమంటున్నాడు అంటే, నాకు దీర్ఘకాలికమైన కోరిక ఏదన్నా ఉందా అంటే అది ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉంటూ దాని తర్వాత ఓడి వరల్డ్ కప్ గెలవాలనేదే నా దీర్ఘకాలిక కోరిక అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మరి కోరికలు కోరితే సరిపోదు కదా, దానికి తగ్గట్టు వర్క్ చేయాలి కదా. అయితే మరి మనోడు వర్క్ చేస్తున్నాడా లేదా అంటే మరి దాని గురించే మాట్లాడాడు. నేను ఇంకో పక్క నుంచి నా ఫిట్నెస్ లెవెల్స్ని మెరుగుపరుచుకుంటూనే నాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పేసి దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. మరి మనోడు ఏజ్ చూసుకుంటేనేమో చాలా చిన్నగానే ఉంది. మరి ఇంకో పక్కన మరి ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే మరి ఇంకో పక్కన మనకి శుభ్మన్ గిల్, సో అతను చూసినా సరే సేమ్ యంగ్స్టరే. తను ఉన్నంతకాలం మరి జైస్వాల్కి కెప్టెన్సీ దక్కిద్దా లేదా అంటే ఇది ఒక డౌట్ఫుల్గానే కనిపిస్తుంది అనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కూడా తెలియాలి కదా. జైస్వాల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పాలా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసేయండి.